వ్యాపారానికి నిరసనగా రాష్ట్ర, జాతీయ కమిటీల పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము నుంచే మెడికల్ షాపులను బంద్ చేశారు. షాపుల యజమానులంతా ఒక తాటిపైకి వచ్చి తమ నిరసనను తెలిపారు. కొద్ది సంవత్సరాలుగా తమ డిమాండ్ల సాధనకు సంఘం ద్వారా పోరాటం చేస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల డిస్కౌంట్ను ప్రభుత్వం అడ్డుకోవాలని, ఆన్లైన్లో మందుల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా అనేక అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సంఘ నాయకులు పేర్కొన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో సమాజాన్ని కాపాడేందుకు, ప్రతి పౌరుని ప్రాణాన్ని నిలబెట్టేందుకు మెడికల్ షాపుల ద్వారా తమ సేవలు అందించామని వారు అన్నారు. ప్రాణాలకు తెగించి పగలనక, రేత్రనక అందుబాటులో ఉన్నామని అన్నారు. అవసరమైన మందులను అందించి దేశ రక్షణలో భాగస్వాములు అయ్యామని చెప్పారు. కరోనా సమయంలో అనేకమంది మెడికల్ షాపుల యజమానులు, వారి కుటుంబ సభ్యులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సేవ చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ను సత్వరమే ఆమోదించాలని వారు కోరారు. బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈర్నకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ, జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల సంతోష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దశరథ్, కృష్ణ జ్ఞానేశ్వర్, పట్టణ కార్యదర్శి శశికాంత్, పట్టణ కోశాధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో ఇవాళ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. మా యొక్క బంద్కి ఐఎంఏ కూడా సహకరిస్తుంది. అలాగే ఈ యొక్క బంద్ యొక్క ముఖ్య ఉద్దేశాలు 817 GSR యాక్ట్, 220 GSR యాక్ట్. ఈ యాక్ట్ యొక్క సారాంశం ఏంటంటే, కరోనా సమయంలో అత్యవసర పరిస్థితులలో హోమ్ డెలివరీ, ఈ ఫార్మసీ ద్వారా హోమ్ డెలివరీ చేయబడాలని ఈ యాక్ట్ యొక్క సారాంశం. ఈ యాక్ట్ తాత్కాలికమైన గత 6 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి మా ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. కానీ ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి మా ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఈ 2 యాక్ట్లను రద్దు చేయాలని కోరడం జరుగుతుంది. ఈ ఫార్మసీల ద్వారా ప్రజలు విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, నార్కోటిక్స్, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అలాగే డిస్కౌంట్ బోర్డుల వల్ల చిన్న చిత్కా వ్యాపారులు కనుమరుగైపోతున్నారు. మా యొక్క ఉనికి కాపాడుకోవడానికి ఈ డిస్కౌంట్ బోర్డులు కూడా తీయాలని, అలాగే దేశంలో మొత్తం 12,40,000 కెమిస్టులు ఉన్నారు. వారికి సంబంధించి దాదాపు 40-50 లక్షల మంది జీవనోపాధి నడుస్తున్నది.
మా యొక్క జీవనోపాధి కాపాడుకోవడం కోసం ఈ 2 యాక్ట్లను, ఈ ఫార్మసీ యాక్ట్ని అలాగే ఈ డిస్కౌంట్ బోర్డుల యాక్ట్ని కూడా 2 కూడా రద్దు చేసి మాకు ప్రభుత్వం స్పందించాలని, ఈ బంద్ నిన్న రాత్రి 12 నుంచి ఇవాళ రాత్రి 12 వరకు సంపూర్ణ జరుగుతుందని మా యొక్క మద్దతుకు జిల్లా అసోసియేషన్, రాష్ట్ర అసోసియేషన్, ప్రజలు, మీడియా మిత్రులు సహకరిస్తున్నందుకు సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నేను సంగారెడ్డి జిల్లా తెలంగాణ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అనుమల సంతోష్ కుమార్. ఈరోజు కొనసాగుతున్న బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఏఐఓసిడి పిలుపు మేరకు కొనసాగుతున్న బంద్ ఇది. ఈ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ బంద్లో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. మరి ఈ యొక్క బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ఈ ఆన్లైన్ ఫార్మసీలు, ఈ ఫార్మసీలు కొనసాగుతున్నాయి. వాటిని బంద్ చేసేంత వరకు కూడా మేము ఈ బంద్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ బంద్ కొనసాగుతున్న సమయంలో ఎమర్జెన్సీలు ఏవైనా ఉంటే ప్రజలకు వారికి కావాల్సినటువంటి మందులు కొన్ని కౌంటర్లలో, అటాచ్డ్ కౌంటర్లలో ఉన్నాయి, అందుబాటులో ఉంచడం, అక్కడ నుంచి తీసుకోవచ్చు. అట్లాగే మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లకు మా యొక్క కొన్ని నంబర్లు ఇచ్చినాము. ఆ నంబర్లు టోల్ ఫ్రీ నంబర్లు. ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా మాకు చేరుతుంది. మేము కావాల్సిన మందులు మేము కూడా సర్వ్ చేస్తాము. మా యొక్క ఫార్మసీల దగ్గర మేము ఒక్కొక్కరిని అరేంజ్ చేసి ఉంచినాము. మరి వారికి ఎటువంటి ఇబ్బంది కలవద్దనే ఉద్దేశంతో మేము ఈ యొక్క సర్వీసులను మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫార్మసీల వల్ల ముఖ్యంగా చిన్న ఫార్మసీ కౌంటర్లకు చాలా ఎఫెక్ట్గా ఉంది. ఈ ఫార్మసీ కొనసాగుతున్నందున మాకు ఎటువంటి ఈ చిన్న చిన్న ఫార్మసీలకు ఎటువంటి వ్యాపారాలు జరగకుండా వాళ్ళు మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు జీవనోపాధిని కోల్పోతున్నారు. కాబట్టి ఇటువంటి ఈ ఫార్మసీలు రద్దు చేసి మరి ఆఫ్లైన్లో మెడిసిన్ కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.